జనసేన కార్యకర్త కూడా ఆంధ్రజ్యోతి పేపర్ తప్పనిసరిగా కొంటున్నారు. ఎందుకంటే తమ పార్టీలో ఏం జరుగుతోందో, తెలుగుదేశంకి తమకి మధ్య ఏం జరుగుతోందో ఆంధ్రజ్యోతిలో రాస్తే 100% కరెక్ట్. వాళ్ళకి ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి తెలుగుదేశం రాయిస్తుంది అని ఫిక్స్ అయిపోయారు. దాంట్లో తగ్గట్టుగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు అంటే జనసేనకి సీట్లు ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చేదే నిజమవుతుంది, అట్లాగే ఈనాడులో వచ్చేది నిజమవుతుంది. గోరంట్ల బుచ్చి చౌదరికే సీటు కందుల దుర్గేష్కి లేదని ఈనాడు మొన్నే రాసింది, ఆంధ్రజ్యోతి కూడా ఆ తర్వాత రాసింది, అదే నిజమైంది కదా. ఇప్పుడు జనసేన సీట్లు ఏంటన్నది చంద్రబాబు ఖరారు చేశారు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ బయటపెట్టలేదు, చంద్రబాబు బయటపెట్టలేదు, ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి ఖచ్చితంగా నిజమే అవుతుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్సీ సెగ్మెంటు, విజయనగరం నెల్లిమర్ర ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. విశాఖపట్నంలో వచ్చేటప్పుడు విశాఖ దక్షిణం పెందుర్తి ఆర్ మాడుగుల, అనకాపల్లి అలాగే యలమంచిలి, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, రాజోలు ఎస్సీ, రాజానగరం, అమలాపురం ఆర్ పి గన్నవరం. ఇక్కడే మోసం ఉంది. పి గన్నవరం ఆల్రెడీ రాజేష్ని ప్రకటించి మళ్ళీ పక్కన పెట్టడం. అట్లాగే పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, ఏది ఇప్పుడు కందుల దుర్గేష్ని తీసుకొచ్చి అక్కడ ఇస్తున్నారు, పోలవరం ఎస్టీ, అలాగే కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ అవనిగడ్డ, గుంటూరు జిల్లాలో తెనాలి, ప్రకాశం జిల్లాలో దర్శి, చిత్తూరు జిల్లాలో తిరుపతి, అనంతపురం ఊరు, కడప రైల్వే కోడూరు. ఇది ప్రస్తుతం. మిగతా 19 స్థానాలు మొన్న ప్రకటించినటువంటి వాటిలో కూడా కలిపేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నటువంటిది ఇది ఓవరాల్గా. ఇవి జనసేనకు కన్ఫర్మ్.